బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నా. ఈ సమయంలో మనకు అద్భుతమైన షాడో, నీడ, నీడ అనే అద్భుతం, లేకుంటే నీడ ప్రతిదానికి ఉంటుంది. మనిషికి నీడ ఉంటుంది, వస్తువులకు నీడలు ఉంటాయి. ఎండకి ఎటువైపు తిరిగినా, లైట్కు ఎటువైపు తిరిగినా ఒక షాడో, నీడ పడుతుంది. ప్రతి మనిషికి నీడ పడుతుంది. సో ఆ నీడను గురించి పరిశుద్ధ గ్రంథము ఏం మాట్లాడుతూ ఉంది? ఒక విషయాలని కొన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడవలసిందని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. సరే, ఈ సమయంలో మనం అద్భుతమైనటువంటి విషయాలను నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. సో ఆ ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ సమయంలో మీరందరూ కూడా మరి ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చేయాలి. ఏంటి ఆలోచన చేయాలి? అవునా, అలా జరుగుతుందా, అలా జరిగిందా, నిజంగా ఎలా కూడా ఉంటుందా అనే విషయాల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి నేను బైబిల్ గ్రంథంలో నుండి ఈ మాటను గురించి ఒక మాట మీ అందరూ వినడానికి, నేర్చుకోవటానికి, మీ అందరికి సహకారంగా ఉండటానికి కొన్ని మాటలు నేను బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్లు చూపిస్తాను. సో వాటిని మీరు ఫాలో అయితే ఈ షాడో గురించి, ఈ నీడ గురించి పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందో తెలుసుకుందాం. సో నిజంగా దాంట్లో సత్యం ఉందా, దాంట్లో నీతి కనపడతా ఉందా, అది మనకు నిజంగా అవసరమేనా అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ సమయంలో మీ దగ్గర కనుక బైబిల్ ఉంటే మీరందరూ కూడా కీర్తన గ్రంథము 39వ అధ్యాయం 39 వర్స్ 6 అందరూ కూడా మీరు తీసినట్లయితే ఇక్కడ బలమైనటువంటి విషయాన్ని మనం అందరం కూడా నేర్చుకోబోతున్నాం. సో మీరు రెడీగా ఉంటే, నేనైతే చాలా చాలా రెడీగా ఉన్నాను, స్పీడ్గా ఉన్నాను, నేర్చుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాను. నేను ప్రభు నేర్పుతున్నప్పుడు నేర్చుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు స్కూల్స్కి వెళ్ళి టీచర్స్ ఆపోజిట్లో కూర్చొని టీచర్స్ బోధిస్తూ ఉంటే చాలా ఆనందంగా కూడా ఉంటుంది మనకి. కనుక ఈ సమయంలో మనందరం కలిసి అలా నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు గొప్పగా మన మధ్యలో జరుగుతాయి. కాబట్టి ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం, ప్రభు నామమున స్తుతిద్దాం. కీర్తన 39లో సెలవిస్తున్నాడు దేవదేవుడు. ఏమని సెలవిస్తున్నాడంటే 6వ వచనంలో, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనమును కూర్చుకుందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వానికి తెలియదు. అర్థమవుతుందా? వండర్ఫుల్ కదా, వర్డ్ సూపర్గా ఉంది కదా. మరలా చదువుతున్నాను నేను మీకోసం. మనుషులు వట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనమును కూర్చుకుందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ఎస్ ఫ్రెండ్స్, ఈ సమయంలో మనందరం కలిసి ఈ విషయాలు స్పష్టంగా నేర్చుకుందాం. నీడ వంటి వారు, మనుషులు నీడ వంటి వారు, దీని అర్థం ఒకసారి మనం తీసుకుందాం. సో దీని భావాన్ని కూడా తీసుకుందాం. ఈ యొక్క అర్థ విషయంను, భావ విషయంను తెలుసుకున్న తర్వాతనే ఈ వర్తమానం యొక్క విషయాలు తెలుసుకుందాం. ఒక 10 minutes నా కొరకు వెయిట్ చేయండి. ఇది చాలా అద్భుతమైన విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. ముందుగా అసలు నీడ ఒక మనిషి నిలబడ్డప్పుడు సేమ్ అదే రూపము ఆ ప్రక్కన పడుతూ ఉంటుంది. ఎండకు నిలబడితే భూమి మీద పడుద్ది, ఇంట్లో నిలబడితే బండల మీద, స్టోన్స్ మీద కానీ టైల్స్ మీద కానీ పడుతూ ఉంటాయి. మన నీడ, షాడో పడుతూ ఉంటుంది. ఈ నీడను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ నీడ మనుషులు ఎలాంటి వాళ్ళట? తిరుగులాడుటకే. దేనికోసం అట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం పెట్టాడు ఇక్కడ అంటే, నీడ వంటి వారై తిరుగులాడుదురు అంటే, నీడ చూడండి, మనం ఎటు తిరిగితే అటు తిరుగుద్ది. సో ఎటు తిరిగితే అటు తిరుగుద్ది అంటే మనుషులు కూడా ఎటు ఆశ కనపడితే అలా తిరుగుతారు. లైట్ ఫోకస్కి షాడో ఎలా తిరుగుద్దో, మనిషికి ఆశ దొరికినప్పుడు అలా తిరుగుతారు. తిరిగి సంపాదిస్తారు, సంపాదించి కూడబెట్టుకొని ప్రక్కన పెట్టుకొని బ్యాంకులో పెట్టుకొని తల కింద పెట్టుకుంటారు. సో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏ లాకర్లో ఉన్నప్పటికీ కూడా అది ఎవనికి చేజిక్కునో కదా, అది ఎవనికి చేజిక్కునో ఎవరికి తెలియదు అన్నట్టుగా ఇక్కడ రాస్తున్నాడు. ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు అన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనము నీడ వంటి వారిలాగా ఉన్నామా? మనము నీడలాగా పనిచేస్తున్నామా, లేక మనిషిలాగా పనిచేస్తున్నామా? మనిషి జ్ఞానం ఏంటి? ఏమి తీసుకుని రాలేదు, ఏమి తీసుకుని వెళ్ళలేము. మనము వెళ్ళాలి అంటే ఒక మంచి పేరు, మనం చేసే మంచి క్రియలు తీసుకుని వెళ్తామన్నటువంటి జ్ఞానం మనిషి ఫాలో అవుతున్నాడా,
లేకపోతే ఇదిగో వట్టివాడై వెట్టివాడై ఈ షాడోలాగా, ఈ నీడలాగా సో తిరుగుతున్నా. పొద్దుతిరుగుడు సన్ఫ్లవర్, సో అది తిరుగుతూ ఉంటుంది. ఎటు సూర్యుడు తిరిగితే అటే తిరుగుతుంది. కాబట్టి మన ఆశలు ఎటువంటి అటు వెళ్తున్నామా, లేకపోతే ఇలా జీవిస్తున్నాం అనేదే ఇది ప్రాముఖ్యమైనటువంటి పాయింట్. గమనించండి, ఆనాడు అపోస్తులు కూడా అపోస్తుల కార్యాలలో అపోస్తులు అలాగనే యేసుక్రీస్తు వారు కూడా కొన్ని అద్భుతాలు చేశారు. దేంతో చేశారంటే నీడ, షాడోతో చేశారు. శరీరం పట్టుకోలేదు. మరి ప్రాముఖ్యంగా వారు ఏం మాట్లాడకుండా రోగులందరూ కూడా అలా పడుకోబెడితే దారులమ్మటి వారు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చాలు వాళ్ళు స్వస్థపరచబడ్డారు. అంటే షాడో కూడా అంత బలం ఉంది, నీడకు కూడా అంత శక్తి ఉంది. ప్రభునామాన్ని స్తుతించాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభు వైపు చూద్దాం. మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. ఏంటి అక్కడ దేవదేవుడు ప్రకటిస్తున్నాడంటే, ఈ నీడకున్నటువంటి శక్తి, ఈ నీడకున్నటువంటి కెపాసిటీ ఎలాంటిది అంటే, మనుష్యుడు ఏం చేస్తే నీడ అదే చేస్తుందని గుర్తిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి నీడ వంటి వారుగా కాకుండా షాడోలాగా మీరు ఆలోచన చేయకుండా, షాడో కూడా అద్భుతాలు చేస్తుంది. యేసుక్రీస్తు వారు పడుకున్నప్పుడు, ఆ రోగులు పడుకున్నప్పుడు, ప్రభు వాళ్ళ నడిచినప్పుడు నీడ పడగానే వాళ్ళు తప్పరిల్లారు. కాబట్టి ఈ సమయంలో ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల నీడలో మనం జీవిస్తున్నప్పుడు దీవించబడతాం. కనుక ఆయన యొక్క రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మలాకి 4లో చెప్పాడు, ఆయన రెక్కల నీడ. అలాగనే మనం చూస్తాం 91 కీర్తనలో ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అర్థమవుతా? సో అలాగున మనం ప్రభు ఎదుట నిలబడితే దేవుడి కార్యాలు గొప్పగా జరుగుతాయి. కాబట్టి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకొని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. కాబట్టి మనుష్యులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనమును కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజుకును, అది ఎవరికి తెలియదు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా దీవించా.